Hello everyone, welcome to Market Newsroom and good evening. So మనం లాస్ట్ మనకు ఫ్రైడే క్లోజ్ అయిన తర్వాత మనం వీడియో చేయలేదు, డైరెక్ట్గా వీకెండ్లో చేద్దామా అని డిసైడ్ అయినాం అనమాట. దానికి కారణం ఏంటి అంటే, ఒకవేళ మనం ఫ్రైడే కనుక వీడియో చేస్తే ఖచ్చితంగా సాటర్డే సండే న్యూస్ యొక్క ఇంపాక్ట్ మనకు మండే ఉంటుంది. సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే సండే ఈవినింగే మనం వీడియో చేస్తున్నాం అనమాట. ఎందుకంటే సాటర్డే మనకి ఎలాగో మార్కెట్ ఉండదు కాబట్టి మనము మండే చేస్తున్నాము. మండేకి దాని తగ్గట్టుగా సండే ఈవినింగ్ మనము ప్రీ అనాలిసిస్ వీడియో అయితే చేస్తున్నాం అనమాట. సో ఫ్రైడే రాలేదని ఎవరు అనుకోవద్దు. సో మనం చూస్తే ఫ్రైడే ఏం జరిగింది అనేది ఫస్ట్ చూద్దాము. దెన్ మనకు సాటర్డే మనకు ఈ సాటర్డే సండే న్యూస్ ఏదైతే వచ్చిందో దాన్ని 1 by 1 మనం చూద్దాము. సో ఓవరాల్గా మనం చూసుకుంటే నిఫ్టీ ఫస్ట్ మనం చూసుకుంటే 26,068 దగ్గర క్లోజ్ అయింది. మనకు బ్యాంక్ నిఫ్టీ 58,867 దగ్గర క్లోజ్ అయితే, సెన్సెక్స్ మనకు 85,231 దగ్గర క్లోజ్ అయింది. మిడ్ క్యాప్స్ 1.14% కరెక్షన్ అయితే, స్మాల్ క్యాప్స్ 1.2% కరెక్షన్ అయ్యాయి అనమాట. సో ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే మార్కెట్ సంబంధించి ఒక రకంగా వాలటైల్ సెషన్ అని మనం చెప్పుకోవాలి. దానికి కారణం ఏంటి అని మనం మాట్లాడుకుంటే, మనం చూడండి గ్లోబల్ సెల్ ఆఫ్ నడుస్తుంది కాబట్టి ఓవరాల్గా మనం ఏ మార్కెట్స్ అయినా తీసుకోండి, సౌత్ కొరియా కానీ, జపాన్ కానీ, లేకపోతే యుఎస్ఏ కానీ, మెయిన్గా మనం యుఎస్ఏ మార్కెట్ గురించే మాట్లాడుకోవాలి. దానికి కారణం ఏంటంటే యుఎస్ఏ మార్కెట్ యొక్క ఇంపాక్ట్ మన మార్కెట్ మీద కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా యుఎస్ఏ మార్కెట్కి ఇంపాక్ట్ అయ్యింది మన మార్కెట్ అనేది మనం చెప్పుకోవాలి. అక్కడ విపరీతంగా సెల్ ఆఫ్ రావడము, మార్కెట్ 7 to 8% 4 daysలో పడిపోవడం అనేది మెయిన్గా మనకి ఇక్కడ ఈ మార్కెట్ మీద కూడా 3 days మార్కెట్ స్టేబుల్గా ఉన్నింది, మన మార్కెట్ కొంచెం పెరుగుతూనే వెళ్ళింది. సో 4th డే మనకు కొంచెం నెగిటివ్గా కరెక్షన్ అయిందని మనం చెప్పుకోవాలన్నమాట. సో చూడండి 26,068 దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీ అనేది. మెయిన్గా మనం మాట్లాడుకుంటే 26,160 ఆ రేంజ్లోకి వెళ్తుందా అని నేనైతే అనుకున్నాను యాక్చువల్గా. ఎందుకంటే మీరు చూడండి 2 times ఓవరాల్గా ఫ్రైడే మార్కెట్ రోజు 2 times ట్రై చేసింది అనమాట. 150, 160 పైన మార్కెట్ నిలబడడానికి, 26,150, 26,160 పైన నిలబడడానికి చాలా ట్రై చేసింది మార్కెట్. 2 times అటెంప్ట్ చేసి లాస్ట్ 1 hourలో వచ్చిన సెల్లింగ్ కారణంగా అగైన్ 26,068 దగ్గరికి వచ్చి క్లోజ్ అయింది అనమాట. సో ఫర్దర్ మొమెంటం ఉందా అని నన్ను అడిగితే మనకు చూడండి గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతానికి 100 points గ్యాప్ అప్ అయితే చూపిస్తోంది. దానికి కారణం ఏంటి అంటే యుఎస్ మార్కెట్స్ మనకు ఫ్రైడే నైట్ అంటే మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత యుఎస్ మార్కెట్స్ అనేది పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. సో అక్కడేం జరుగుతుంది అనేది కూడా మనం మాట్లాడుకుందాము. ఓవరాల్గా మనకు మెయిన్గా ఫ్రైడే సెక్టార్స్ పాజిటివ్గా ఏమేమి క్లోజ్ అయ్యాయి మనం మాట్లాడుకుంటే, ఒక్క ఎఫ్ఎంసీజీ సెక్టార్ మాత్రమే మనకు పాజిటివ్గా క్లోజ్ అయిందనమాట. మిగతా అన్ని సెక్టార్స్ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. సో టాప్ గెయినర్స్ లిస్ట్లో కనుక మనం మాట్లాడుకుంటే ఫ్రైడే మారుతి సుజుకి, మ్యాక్స్ హెల్త్, తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ ఇలాంటి వాటిల్లో మనకు పాజిటివ్ కనిపించింది. సో నెగిటివ్ వరకు మనం మాట్లాడుకుంటే ఇండియన్ బ్యాంక్, జేపీ పవర్, తర్వాత జిఎండిసి, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, చెన్నై పెట్రో ఇలాంటి వాటిల్లో మనకు మెయిన్గా నెగిటివిటీ కనిపించింది అనమాట. అవి టాప్ లూజర్స్ లిస్ట్లో ఉన్నాయని మనం మాట్లాడుకోవాలి. సో ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు మీకు చూడండి గిఫ్ట్ నిఫ్టీ అనేది 100 points గ్యాప్ అప్లో చూపిస్తుంది. దానికి కారణం ఏంటంటే మనకు యుఎస్ మార్కెట్ కూడా లాస్ట్ మనకు ఫ్రైడే పాజిటివ్గా క్లోజ్ అవ్వడము. ఓవరాల్గా మనం చూడండి సెంటిమెంట్, గ్లోబల్ సెంటిమెంట్ కొంచెం పాజిటివ్గా అగైన్ టర్న్ అవుతుందని మనం మాట్లాడుకోవాలన్నమాట. సో ఓవరాల్గా చూడండి యుఎస్ మార్కెట్స్ అనేది మెయిన్గా విపరీతమైన వాలటిలిటీలో క్లోజ్ అయ్యాయి అనమాట. ఫ్రైడే ఫస్ట్ పాజిటివ్గా ఓపెన్ అయింది, దెన్ అక్కడ నుంచి వెంటనే పడిపోయింది అనమాట. కిందికి పడిపోయింది కంప్లీట్గా, దాదాపు 1% పైగా పడిపోయింది. సో అక్కడి నుంచి రికవర్ అయ్యి 1% కూడా రికవర్ అయ్యి అగైన్ పాజిటివ్గా క్లోజ్ అయింది అనమాట. 0.7% దగ్గరగా పాజిటివ్గా క్లోజ్ అయింది అనుకుంటాను. సో ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే విపరీతమైన వాలటిలిటీగా ఉంది యుఎస్ మార్కెట్స్ అనేది. దానికి కారణం ఏంటి అంటే మనం చూడండి ఫెడ్ రేట్ కట్ గురించి మళ్ళీ అంచనాలు పెరిగాయి అనమాట. సో దాని ఇంపాక్ట్ అనేది యుఎస్ మార్కెట్స్ మీద బాగా కనపడింది. ఒకవేళ ఫెడ్ రేట్ కట్ కనుక నిజమే అయితే మన మీద కూడా మన ఈ మార్కెట్స్ కూడా పాజిటివ్గా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఎందుకంటే అంచనాలు అయితే మళ్ళీ అగైన్ పెరిగిపోయాయి అనమాట, రేట్ కట్ చేస్తారని చెప్పి. ఒక టైంలో దాదాపు 20%, 30% మాత్రమే రేట్ కట్ చేస్తారు అని చెప్పి అనుకుంటే ఇప్పుడు మళ్ళీ అది 60% పెరిగిపోయింది. సో రేట్ కట్ ఖచ్చితంగా చేస్తారా అని నన్ను అడిగితే మాత్రము రేట్ కట్ నాకైతే 50-50 అనిపిస్తోంది. ట్రంప్ ఏమో ఖచ్చితంగా చేయాలని విపరీతమైన ప్రెషర్ అయితే పెడుతున్నాడు. ఫెడరల్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన పవెల్ గారి మీద విపరీతమైన ప్రెషర్ అయితే పెడుతున్నాడు. ఆయన అబ్యూజ్ కూడా చేస్తున్నాడు ఒక రకంగా.
సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఎందుకంటే ట్రంప్ ప్రెషర్కి ఇప్పటి వరకు అయితే పవల్ గారు లొంగలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కూడా మెయిన్గా చూడాలన్నమాట. ఎందుకంటే ట్రంప్ ఇండైరెక్ట్ గా పవల్నే కాదు, ఏకంగా స్కాట్ బెసెంట్ వాళ్ళ ట్రెజరీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా బెదిరిస్తున్నాడు అన్నమాట. నీ వల్లే నేను అప్పుడు యాక్షన్ తీసుకోలేదు, ఇప్పుడు కనుక ఈయన ట్రేడ్ కట్ అయితే చేయకపోతే నేను ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటానని చెప్పి ఆయన అందరినీ బెదిరిస్తున్నాడు. సో చూడాలన్నమాట ఏం జరుగుతుంది ఏంటి అనేది. December 10th ఉంటుందండి ఇది రేట్ కట్. ఒకవేళ జరిగితే December 10th మనకు తెలిసిపోతుంది ఖచ్చితంగా రేట్ కట్ చేస్తారా చేయరా అనేది తెలిసిపోతుంది ఓవరాల్ గా. సో ట్రేడ్ డీల్ ఎక్స్పెక్టేషన్స్ కూడా కంటిన్యూగా నడుస్తూనే ఉన్నాయి. ఇది ఒకటి లాంగ్ లాస్టింగ్ లాగా ఉందండి ట్రేడ్ డీల్ అనేది. ఎందుకంటే ట్రేడ్ డీల్ కంటిన్యూగా ట్రేడ్ డీల్ అయిపోతుంది. ఇదిగో ఈ రోజు మీకు చూడండి, ఈ రోజు అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది అంటారు. సో అనౌన్స్మెంట్ ఏమీ రాదు, ఏమీ ఎలాంటి న్యూస్ రాదనమాట. మళ్ళీ అగైన్ నెక్స్ట్ రోజు మళ్ళీ ఇదిగో ఈ రోజు అవుతుంది అని చెప్పి ఇలా నడుస్తూనే ఉంది. నవంబర్ ఎండింగ్కి అవుతుందని చెప్పి మనకు పీయూష్ గోయల్ గారు అయితే చెప్పారు. మరి నవంబర్ లాస్ట్ వీక్లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఏం జరుగుతుంది అనేది మెయిన్గా చూడాలి. ఎందుకంటే నవంబర్ ఎండింగ్ వచ్చింది. సో ఒక పక్క ఈయూతో ట్రేడ్ టాక్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉన్నాయి, అటువైపు రష్యాతో కూడా ట్రేడ్ టాక్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఉన్నాయని చెప్పి అంటున్నారు. సో ఎవరిది ముందు అవుతుంది అనేది మెయిన్గా చూడాల్సిన ఇదనమాట. మెయిన్గా ఈరోజు హైలైట్ న్యూస్ మనకి ఏముందంటే ఈ వీకెండ్లో లేబర్ లాస్ 4 లేబర్ లాస్ అనేది కొత్తగా గవర్నమెంట్ తీసుకొచ్చింది. మెయిన్గా ఎంప్లాయీస్కి సంబంధించిన గ్రాట్యుయిటీకి సంబంధించి మనకు చేంజెస్ అయితే చేశారు. అది బాగా పాజిటివ్ అని అయితే చెప్తున్నారు అనమాట. సో చూడాలి ఇలా లేబర్ లాస్ ఎంతవరకు ఎఫెక్ట్ పాజిటివ్ ఎఫెక్ట్ ఎలా తీసుకొస్తాయి అనేది. కొంతమంది మనకు చూడండి కొన్ని ట్రేడ్ యూనియన్స్ మాత్రం స్టిల్ దీన్ని నెగిటివ్గా చూస్తున్నాయి. సో ఏం జరుగుతుంది ఏంటి అనేది మెయిన్గా చూడాలన్నమాట. సో మనకు వీకెండ్లో ఇంకొక ఇది జరిగింది ఏంటి అంటే తేజస్ మనకి ఏదైతే ఉందో తేజస్ ఫైటర్ జెట్ మన ఇండియన్ మేడ్ అనమాట. అఫ్ కోర్స్ దాని ఇంజన్ని మనము యుఎస్ఏ నుంచి కొనుక్కున్నప్పటికీ మొత్తం దాని మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇండియాలోనే చేస్తున్నాము, హెచ్ఏఎల్ అనమాట. సో మెయిన్గా తేజస్ అనేది కూలిపోయింది అనమాట. పైలట్ కూడా చనిపోయారు, ఐఏఎఫ్ పైలట్ కూడా. సో ఓవరాల్గా చూడండి అది కొంచెం బ్యాడ్ నేమ్ అనమాట. మనకు కొంచెం బాధించాల్సిన విషయమే. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పటి వరకు తేజస్లు 2 మాత్రమే కూలిపోయాయి అనమాట. సో మిగతా కంట్రీస్ యొక్క ఇది చూసుకుంటే మనకు చాలా వెరీ రేర్. మనం ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే మనకు టూ తేజస్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూలిపోయాయి కదా. టాప్లో ఎవరున్నారు అంటే మనకు రష్యాకు సంబంధించింది ఉందనుకుంటాను, నాకు గుర్తున్నంత వరకు 1200 ఎయిర్ క్రాఫ్ట్స్ ఏమో కూలిపోయాయి వాళ్ళు. సో ఇలా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ మాల్ ఫంక్షనింగ్ లేకపోతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ కామనే. సో మనకు మెయిన్ లాస్ ఏంటి అంటే నన్ను అడిగితే ఎయిర్ క్రాఫ్ట్ కాదు, ఎయిర్ క్రాఫ్ట్ మళ్ళీ అయినా మనం తయారు చేసుకుంటాం, కానీ పైలట్ చనిపోవడం అనేది మెయిన్గా లాస్ అనమాట. సో మనకు చూడండి తేజస్ సంబంధించి అది వచ్చింది. దీని ఇంపాక్ట్ దేని మీద ఉంటుంది అంటే మేబీ హెచ్ఏఎల్ స్టాక్ మీద ఉండొచ్చు. సో ఒకవేళ మనకు హెచ్ఏఎల్ స్టాక్ కనుక ఒకవేళ నెగిటివ్గా రియాక్ట్ అయితే రేపు మండే మనకు రియాక్ట్ అవ్వాలి నెగిటివ్గా. సో దీని ఇంపాక్ట్ మీద హెచ్ఏఎల్ స్టాక్ ఒకవేళ నెగిటివ్గా రియాక్ట్ అవుతుందా అనేది చూడాలన్నమాట. సో ఇంకొక న్యూస్ వస్తుంది ఏంటి అంటే రష్యా యుక్రెయిన్ సంబంధించి ఒక 28 పాయింట్స్ అనుకుంటాను పీస్ టాక్స్ అయితే నడుస్తున్నాయి అని చెప్పి అంటున్నారు అనమాట. సో చూడాలి, ఎందుకంటే ఇంకా ఈ యుద్ధాన్ని సాగదీసి ఇప్పటికే చాలా 3 ఏళ్ళ పైన సాగదీసేశారు కంప్లీట్గా. సో ఇంకా యుఎస్ఏ కూడా చేతులు ఎత్తేస్తుంది కాబట్టి ఇంకా యుక్రెయిన్ కూడా యుద్ధం చేయలేదు. రష్యా కూడా బాగానే నష్టపోయింది అనమాట. చాలా మంది సోల్జర్స్ చనిపోయారు కాబట్టి 2 వైపులా ఇప్పుడు పీస్ టాక్స్ అయితే నడుస్తున్నాయి అంటున్నారు. సో ఒకవేళ అన్ని కరెక్ట్గా జరిగి ఒకవేళ రష్యా యుక్రెయిన్ పీస్ టాక్స్ అనేది సక్సెస్ఫుల్ అయితే మాత్రం, సీజ్ ఫైర్ జరిగితే మాత్రం ఖచ్చితంగా మనకు మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మెయిన్గా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో మెయిన్గా మనం మాట్లాడుకుంటే ఎఫ్ఐఎస్ మనకు 1700 crores వరకు అమ్మారనమాట ఫ్రైడే. డిఐఎస్ మాత్రం కొంటూనే ఉన్నారు, 3160 crores కొన్నారనమాట. సో వీళ్ళ షార్ట్ పొజిషన్స్ కూడా కంటిన్యూగా 90% దగ్గరగా ఉన్నాయి షార్ట్ పొజిషన్స్. సో వాటిని ఎప్పుడు కవరింగ్ చేస్తారనే చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఆల్ టైమ్ హైకి దగ్గరగా ఉన్నాం, దాదాపు 200 పాయింట్స్ కాదు అంతే, జస్ట్ 200 పాయింట్స్ పెరిగితే మార్కెట్ మాత్రం ఆటోమేటిక్గా ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోతుంది మార్కెట్. సో ఒకవేళ వాళ్ళు కనుక షార్ట్ కవరింగ్ మొదలెడితే మాత్రం అది పెద్ద విషయం కాదంటాను నేను. ఎందుకంటే ఒక్క రోజులో మనకు
ఇది వెళ్ళిపోయినా ఆశ్చర్యపోకర్లేదు ఆల్ టైమ్ హైకి. ఒక మంచి పాజిటివ్ న్యూస్ కనుక వస్తే మార్కెట్ ఇక్కడ నుంచి దాదాపు 200 పాయింట్స్ ఈజీగా వెళ్ళిపోతుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ డీల్ గురించి ఈ రోజు నైట్ ఏదైనా న్యూస్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఈ 100 పాయింట్స్ గ్యాప్ అప్ కాస్త 200 300 పాయింట్స్ గ్యాప్ అప్ వచ్చిందంటే ఆటోమేటిక్గా నిఫ్టీ ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయే ఛాన్స్ మనకైతే కనబడుతుంది. సో ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయాక ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మెయిన్గా నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ వచ్చి ప్రాఫిట్ బుకింగ్ వచ్చి మళ్ళీ కిందికి వస్తుందా లేదా ఫర్దర్ అప్ సైడ్ వెళ్తుందా అనేది మెయిన్గా చూడాలి. సో మనం చూడండి, మెయిన్గా G20 సమిట్ కూడా నడుస్తుంది. దాదాపు చాలా మంది లీడర్స్ తోటి మోడీ గారు మీట్ అవుతున్నారు అనమాట. మెయిన్గా క్రిటికల్ మినరల్స్కి సంబంధించి నడుస్తుంది, టాక్స్ అని నడుస్తున్నాయని చెప్పి అంటున్నారు. ఈ క్రిటికల్ మినరల్స్ అంటే మీకు తెలిసిందే రేర్ ఎర్త్ మెటల్స్. దీని మీద మనకు చైనాకే మోనోపోలీ ఉంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైనా చేస్తారా G20లో, ఏదైనా స్టెప్స్ ఏమైనా తీసుకుంటారా అనేది మెయిన్గా చూడాలి. ఎందుకంటే ఒక్క చైనా దగ్గర మాత్రమే కాదు, మనం కూడా మెల్లిమెల్లిగా ఈ రేర్ ఎర్త్ మినరల్స్ని వెలికి తీయడం ఇదంతా చేయాలి అని చెప్పి డిసైడ్ అవుతున్నారు అనమాట. స్టాక్ ఫైడింగ్ కూడా చేస్తున్నారు రేర్ ఎర్త్ మెటల్స్కి సంబంధించి అని చెప్పి కూడా న్యూస్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా ఈ రేర్ ఎర్త్ మినరల్స్కి సంబంధించి మెయిన్గా ఫోకస్ అంతా ఉంది G20లో అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. చాలా మందిని కలుస్తున్నారు అనమాట మోడీ గారు. ఎందుకంటే బ్రెజిల్ ప్రెసిడెంట్ని, తర్వాత మనం చూడండి ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఫ్రాన్స్కి సంబంధించిన ఆయన్ని, తర్వాత ఇంకా చాలా కంట్రీస్ వాళ్ళతో కలుస్తున్నారు అనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఒక కొత్త న్యూస్ ఏంటి అంటే ఢిల్లీ అండ్ ముంబై ఈ రెండు ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, వన్ ఆఫ్ ద బిజీ ఎయిర్పోర్ట్స్ కదా మనకు. సో అక్కడ ఇప్పుడు యాంటీ డ్రోన్ టెక్నాలజీని డిప్లాయ్ చేస్తుంది ఇండియా అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది అనమాట. ఇది ఒక రకంగా మంచిది అని చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ టార్గెట్ ఎప్పుడు ఇవే ఉంటాయి, ఢిల్లీ ముంబై ఇలాంటి పెద్ద సిటీసే ఫస్ట్ టార్గెట్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఎయిర్పోర్ట్స్ని సెక్యూర్ చేసుకోవాలి. కాబట్టి మెయిన్గా యాంటీ డ్రోన్ టెక్నాలజీని ఇక్కడే ఇన్స్టాల్ చేస్తున్నారు అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది అనమాట. సో చూడాలి, ఇది మనకు సింధూర్ 2.0 చేస్తారు అని చెప్పి ఏదైతే నడుస్తుందో మన వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు అని చెప్పి, సో దాని మీద ప్రిపరేషన్ లేకపోతే ఓవరాల్గా పర్ఫెక్ట్గా రెడీగా ఉండడానికి రెడీనెస్ కోసం అని చెప్పి ఇదంతా చేస్తున్నారా అనేది కూడా చూడాలి. బట్ ఎనీవే మంచిదన్నమాట. సో ఈ టెక్నాలజీ ఉండడం వల్ల ఇప్పుడు మొత్తం ఏదైనా జస్ట్ వార్ జరిగితే మాత్రం ఖచ్చితంగా డ్రోన్సే ఫస్ట్ మెయిన్ కీ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా యాంటీ డ్రోన్ టెక్నాలజీ ఉండడం అనేది మంచిది. సో చూడాలన్నమాట ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఓవరాల్గా ఇదన్నమాట ఈరోజు మనకు ఈ వీకెండ్లో ఉన్న న్యూస్. సో రేపు మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అవ్వే ఛాన్స్ మనకు ప్రస్తుతానికి అయితే కనబడుతుంది. అగైన్ సబ్జెక్ట్ టు ఓవర్ నైట్ న్యూస్ అనమాట. సో ఓవర్ నైట్ న్యూస్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి ఫర్దర్గా చూడాలి. సో రేపు నెక్స్ట్ లాస్ట్ వీక్ కాబట్టి ట్రేడ్ డీల్ కూడా ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వీక్ మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అనేది నెక్స్ట్ వీక్ మనం మాట్లాడుకుందాము. సో వన్స్ అగైన్ వీడియోని చివరిదాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియో రేపు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ గుడ్ నైట్.